అందరికీ నమస్కారం. కుంచె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మనకి 1700 వీడియోలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అంటే మీరు వేసుకున్న కేసులకి లేకపోతే మీకు ఉన్నటువంటి కావాల్సిన సలహాలకి ఖచ్చితంగా మంచి ఆధారాలు దొరుకుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి, అవి చాలా ప్రధానం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక బాయ్ ఫ్రెండ్కి విషం ఇచ్చి ఒక అమ్మాయి చంపింది, హత్య చేసింది. దానిపై అక్కడ ఉన్నటువంటి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను, స్టెప్ బై స్టెప్. ఈ కేసుకు ఒక ప్రత్యేకత ఉంది. మిగతా ఏదో కేసులు హత్య చేయడం వేరు. ఈ కేసు తాలూకా విషయాలన్నీ లాస్ట్ వరకు చూస్తే చాలా సంచలనం. 500 పేజీల జడ్జిమెంట్. ఇది చిన్న మాట ఏం కాదు. చాలా జాగ్రత్తగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి స్టెప్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ప్రశాంతంగా చూడండి. దేశవ్యాప్తంగా సంచలనం లేపింది ఈ కేసు. చర్చనీయాంశం కూడా అయింది. ఎన్నో ఛానల్స్లో కూడా చర్చించడం జరిగింది. విషమిచ్చి ప్రియుణ్ణి చంపింది. కారణం ఆ అమ్మాయి ఆ కారణంగా 24 ఏళ్ల గ్రేస్మ అనేటువంటి అమ్మాయికి అక్కడున్న సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. జీవిత ఖైదు కూడా కాదు, మరణశిక్ష విధించింది. ఆ అమ్మాయి పేరు గ్రేస్మ. 2022 గ్రేస్మ తన బాయ్ ఫ్రెండ్ సోరన్ అనేటువంటి వాడిని విషమిచ్చి హత్య చేసినట్లు ధృవీకరణ అయింది. దానికి ఆ కోర్టు మరణశిక్ష విధించే సమయంలో కోర్టు ఏం చెప్పిందంటే, డిజిటల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ అంగీకరించి సాక్ష్యాధారాలుగా స్వీకరించి ఈ శిక్ష విధించడం జరిగింది అని చెప్పి కోర్టు తెలియజేసింది. అయితే అవేంటి? ఈ నేరాన్ని రుజువు చేయడం కోసం పోలీసులు మొట్టమొదటిగా అత్యంత టెక్నాలజీని ఉపయోగించారు. ఆ టెక్నాలజీ వల్ల ఈ కేసు పూర్తిగా బైండ్ అయింది. చూపుతాను. ఈ నేరాన్ని రుజువు చేయడం కోసం పోలీసులు గూగుల్ క్లౌడ్ ద్వారా సేకరించిన డిజిటల్ ఆధారాలని, సాక్ష్యాధారాలని కీలకంగా కోర్టుకు అందజేశారు. దాని గురించి పోలీసులు లాయర్లో చెప్పలేము, ఎందుకంటే ఇది చాలా డీప్గా వెళ్ళాలి. మాకు ఐడియా ఉండదు, మీరు చూసే వాళ్ళు చాలామందికి ఐడియా ఉండొచ్చు. దీన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ కేసు తాలూకు ప్రత్యేకత ఇందులోనే ఉంది. ఫిజికల్ ఆధారాలు లేవు. ఫిజికల్గా విషమిస్తున్నప్పుడు నేను చూశానండి, తర్వాత అది మా దగ్గర కొన్నారండి, ఇలాంటి ఆధారాలు కాదు. సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అన్నాను అది, తర్వాత డిజిటల్ ఎవిడెన్సెస్, ఈ 2 ఆధారాల ద్వారానే శిక్ష పడింది అమ్మాయికి. సర్కమ్స్టెన్స్ ఎవిడెన్సెస్, డిజిటల్ ఆధారాలు 2 కూడా ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పి కోర్టు చెప్పింది. ఈ గ్రేస్మ తాలూకా సొంత ఊరు ఏంటంటే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దేవికోడ్ గ్రామం. ఈవిడ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది, అక్కడే ఉంటుంది. ఈ సోరస్ రాజ్ కేరళకు చెందినటువంటి పరసలై ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతను కన్యాకుమారిలో ఒక కాలేజీలో బిఎస్సి రేడియాలజిస్ట్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ నడుస్తుంది, అంటే ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా. వీళ్ళు ఇలా ప్రేమించుకుంటున్నట్టు ప్రేమ కొనసాగిస్తున్నారు. ఎప్పుడో 5-6 సంవత్సరాల బట్టి వీళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఈ సమయంలోనే ఈ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక సంబంధం చూశారు. అతను ఆర్మీలో ఆఫీసరు, సెక్యూరిటీ జాబు, ఎక్కువ జీతం వస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం. అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుందంటే, బాయ్ ఫ్రెండ్ని పక్కకు తోసేసి వీడిని చేసుకుందాము, వీడు ఇంకా చదువుతున్నాడు కాబట్టి వీడితో మనకు పని లేదని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళి డైరెక్ట్గా వాడితో చెప్పింది, నీకు నాకు కటాఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు నాకు సంబంధం చూశారు, ఒప్పుకోవట్లేదు. ఆ అబ్బాయి గాఢంగా ప్రేమించడం వల్ల ఆ అబ్బాయి అంగీకరించలేదు. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం అవ్వలే. తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం చేసుకోవాలి, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్కి వివాహం చేసుకుంటే ఆడు సరిగ్గా ఫైనాన్షియల్గా స్టాండర్డ్ లేదు కాబట్టి ఈ బాయ్ ఫ్రెండ్ని కట్ ఆఫ్ చేసి ఇతన్ని చేసుకుందామని ప్లాన్ చేసింది. ఈ సందర్భంగానే బాయ్ ఫ్రెండ్ బతుకుంటే ఎప్పుడు కన్నా ప్రమాదమే అని చెప్పి నిశ్చయం తీసుకొని ఇంటికి పిలిచి విషమిచ్చి చంపేద్దామని ఒక పెద్ద స్కెచ్ చేసింది అమ్మాయి. ఈ అబ్బాయిని లేపేస్తేనే కానీ మనకి ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్నన్నా సరే సమస్యలు వస్తాయి అని చెప్పి ఆహారంలో విషం కలిపి పెట్టింది. తొలుత ఈ కేసుని అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు పరసలై
ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్ తాలూకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అనుమానాస్పదముగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత ఇది ఏం చేశారంటే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి బదలాయించారు. ఈ ఫోన్ డేటాలు ఇవన్నీ ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చింది, ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటి దగ్గరే కదా జరిగింది ఇది. అందుకని ఆ అమ్మాయిని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అమ్మాయి భయపడిపోయి ఒప్పుకుంది. ఒప్పుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకున్నంత మాత్రాన శిక్ష వేసి లేరు, ఎందుకంటే మా ఛానల్లో పెట్టాను చూడండి దాని ఎందుకు వేయరు అన్నది. చెక్ చేయడమే ఆ భయపడి ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే అరెస్ట్లో ఉంది. ఈవిడ బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో ఒక క్లీన్ చేసేది ఉంటే తాగేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అది కూడా ఎవిడెన్స్. ఇప్పుడు ఒప్పుకున్నది ఒకటి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఒకటి, ఇవి రెండు కూడా పోలీసులకి ఎవిడెన్స్గా అయ్యాయి. ఈ ఎవిడెన్స్తో పాటుగా ప్రధానమైన ఎవిడెన్స్లు ఏంటంటే మొబైల్ డేటా. మొబైల్ డేటా ఏంటంటే అతిపెద్ద సాక్ష్యాధారాలు. అతిపెద్ద సవాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేకపోయినా డిజిటల్, టెక్నికల్, సైంటిఫిక్ సాక్ష్యాధారాల సాయంతో కేసును నిరూపించగలిగాము అని చెప్పి పోలీసులు చెప్పారు. ఏంటి ఈ తాలూకా ఆధారాలు అంటే మీకు ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. అంతకుముందే అంటే ఈ విషం ఇవ్వడానికి ముందే ఈ జ్వరం ట్యాబ్లెట్లు కలిపి ఆయనకి పెట్టింది. పెడితే అతను తెలియక తినేసి కొంతకాలం ఇబ్బంది పడి తర్వాత తేలుకున్నాడు. ఈ విషయాన్ని తర్వాత బయటపడింది. ఇది మచ్చ చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ జ్వరం ట్యాబ్లెట్లు కలిపితే చచ్చిపోతాడు అని అనుకొని ఆమె ప్రయత్నం చేసి ఆయన సేవ్ అయిపోయాడు. మొబైల్ ఫోన్లో దానికి సంబంధించిన సమాచారం వెతికింది. జ్వరం ట్యాబ్లెట్లు తీసుకొని ఎలా కలపాలి ఏంటి అన్నది మొబైల్లో మనం సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ చేసి వెతికింది. దాన్ని గూగుల్ క్లౌడ్లోంచి పోలీసులు తీశారు. అందుకోసం ఈ పాయింట్ చెప్పాను. పూర్తిగా చూసిన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. ఇది మనం సెర్చ్ చేసాం కదా, మన గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ తెలుస్తుంది. ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత 2022 అక్టోబర్ 14న మొబైల్ ఫోన్లో ఇతను బతికిపోయాడు కదా, జ్వరం ట్యాబ్లెట్లు ఇస్తే అది అతనికి తెలీదు. నాకు ఇలాగ ఇవి ఇచ్చిన ట్యాబ్లెట్ల వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సిక్కేయను అని చెప్పి. తర్వాత 2022 అక్టోబర్ 14వ తారీఖు నేను ఏం చేసింది, మొబైల్లో సెర్చ్ చేసింది. పురుగుల మందు, అత్యంత పవర్ఫుల్ పురుగుల మందు ఏది, అది మనిషికి తగిలితే ఎలా ప్రభావితం అవుతాడో, ఒకవేళ మనిషికి ఇవ్వాలంటే ఇందులో కలిపే వాళ్ళు, ఇవన్నీ సెర్చ్ చేసింది. ఈ సెర్చ్లో ఇవన్నీ కూడా సెర్చ్ చేసి ఆ పురుగుల మందు కొని తెచ్చి ఇంటి దగ్గర పెట్టింది. ఆ పురుగుల మందు డబ్బా కూడా ఆవిడ ఇంట్లో దొరికింది పోలీసులకి. అవన్నీ ఎవిడెన్స్లకు వచ్చాయి. ఈ సెర్చ్ చేసినటువంటివి గూగుల్ క్లౌడ్లోంచి బయటికి తీశారు టెక్నీషియన్స్. తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిచి రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో మామూలుగా అలవాటు మీద వచ్చేసాడు. దీన్ని తాగిన తర్వాత ఆయనకి వాంతులు విరోచనలు పట్టాయి. పురుగుల మందుని ఏం చేశాడంటే ముందు దీంట్లో కలిపింది, ఏది పళ్ళ రసాల్లో కల్పించింది. తాగినంటే అతను ఏం చేశాడంటే ఇది వల్ల ఎఫెక్ట్ వల్ల వాంతులు విరోచనలు పట్టుకున్నాయి. చికిత్స కోసం అతను ఏం చేశాడు, ఇమీడియట్గా తిరువనంతపురం మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యాడు. 2022 అక్టోబర్ 25న చనిపోయాడు. అతను అడ్మిట్ అయ్యి కొంతకాలం ఉండి చనిపోయాడు. 11 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో. పోలీసులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి ఈ అమ్మాయి తెలివి తక్కువ అమ్మాయి కాదు, ఎలాగా హత్య విషయం బయటపడితే ఒకవేళ ఏలంటి దగ్గరే జరిగింది కదా, ఈ అమ్మాయినే కదా మొట్టమొదటి ప్రశ్నిస్తారు అని చెప్పి సెర్చ్ చేసినటువంటివి, తర్వాత ఆమె తాలూకా ఫొటోసు, ఈ వీళ్ళిద్దరి మధ్యన కాంటాక్ట్ చేసినవి అన్నీ డిలీట్ చేసేసింది. డిలీట్ చేసిన సమాచారాన్ని రికవరీ చేశారు. మనం ఏదైతే మన ఫోన్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేసేసామో, డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ పోలీసులు లేదా టెక్నీషియన్స్ దాన్ని సేకరిస్తారు, రికవరీ చేసుకోవచ్చు. అది చాలామందికి, మనకే కూడా కొన్ని విషయాల్లో వాట్సాప్లో అవి డిలీట్ చేసి మళ్ళీ రికవరీ చేసుకుంటాం. చిన్నవి అయితే మనకి చేసుకోగలం, పెద్దవి మాత్రం టెక్నీషియన్స్ చేస్తారు. మొబైల్ ఫోన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అక్కడ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ బయటికి తీశారు. వాట్సాప్ సంభాషణలు, వీడియో కాళ్ళు, సెర్చ్ ఇంజిన్ డేటాను రికవరీ చేసి డిజిటల్ సాక్ష్యాధారాలు కోర్టులో సమర్పించారు. ఇవన్నీ కూడా డిజిటల్ ఆధారాలన్నీ కూడా కోర్టులో సమర్పించాలి. వీళ్ళు మాట్లాడుకున్న విషయాలు ఏదైతే వీడియో కాల్ చేసుకున్నారో, వీడియో కాల్లో ఎలాంటి ప్రవర్తన చేశారో, తర్వాత ఈమె చేసినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి, చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా
ఈ అబ్బాయి ఈ అమ్మాయిల ఇంటికి ఆ టైంకి వచ్చేడా లేదా అనడానికి ఏమిటి ఆధారం అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు. మా ఇంటికి వస్తున్నప్పుడు తోవలో ఇటుపక్కన వచ్చినా సరే సీసీటీవీ ఫుటేజ్లు కవర్ అవుతాయి కొంత దూరం మా ఇంట్లోకి ఎంటర్ అయినట్టును. ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా పోలీసు వారికి ముఖ్య ఆధారాలు అనేటువంటివి దొరికింది. తర్వాత ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే విషం అవశేషాలు లభ్యం కాలేదు. ఏంటిది అంటే విషం ఇచ్చింది కదా, మరి విషం బాడీలో ఉండాలి కదా, చనిపోయిన తర్వాత టెస్ట్ చేస్తే ఆ విషం ఉన్నట్టు తేలాలి కదా. ఇది మంచి పాయింట్. ఇదేంటంటే విషప్రయోగం జరిగిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి 11 రోజులు ఉన్నారు ఇతను. 11 రోజుల్లో హాస్పిటల్ సిబ్బంది ఇతను సేవ్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తారంటే వాంతులు విరోచనాలు ఇవ్వడానికి చూస్తారు. తర్వాత ఏం చేస్తారంటే బ్లడ్ అంతా క్లీన్ చేసేస్తారు. బ్లడ్ క్లీన్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక రకమైన పద్ధతిని వాడి బ్లడ్ అంతటిని క్లీన్ చేశారు. కిడ్నీ పేషెంట్లకి ఎలాగైతే క్లీన్ చేస్తూ ఉంటారో ఎవ్రీ మంతో ఎవ్రీ 15 డేసో అలా క్లీన్ చేశారు. క్లీన్ చేయడం వల్ల రక్తం అంతా ప్యూరిఫై అయిపోయింది. అతను బ్లడ్లో ఎక్కడ విషం ఉన్నట్టుగా తేలలేదు. కానీ ఆయన తాలూకు ఆర్గాన్స్ అన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేసాయి. లంగ్స్, లివరు, ఊపిరితిత్తులు, హార్టు అన్నీ కూడా ఈ విషప్రయోగం వల్ల బ్రెయిను అంతా దెబ్బతిని పూర్తిగా అంతా కూడా డెడ్ అయిపోయాయి ఒక్కొక్కటిని. ఈ జడ్జిమెంటు 500 పేజీ జడ్జిమెంట్ రాశారు. ఎప్పుడు తీర్పిచ్చారంటే 2025 జనవరి 20వ తారీఖుని తీర్పు వచ్చింది, మరణశిక్ష విధిస్తూ కూడా. ఈ అబ్బాయి 11 రోజులు బెడ్ మీద ఉన్న తెలుగున్న మరణ వాంగ్మూలంలో ఈ అమ్మాయి పేరు చెప్పలే. 11 రోజులు బెడ్ మీద ఉండి ఇంత సఫర్ అయ్యి చనిపోతానని తెలిసి కూడా, ఎందుకంటే ఆయనకి మెడికల్ ఇది అలా తెలుసు కదా, రేడియాలజిస్ట్ అంటే, ఇంత సఫర్ అయ్యి కూడా ఈమె గ్రేస్మా అన్న అమ్మాయి నాకు విషమిచ్చింది అని చెప్పి మరణ వాంగ్మూలం చెప్పలేదండి. అబ్బాయి ఎంత ప్రేమించాడో చూడండి. నేను ఎలాగన్నా చనిపోతున్నానో ఆ అమ్మాయి అన్న బాగుంటే చాలు అన్నది ఒక పాట వచ్చింది చూసారా, నువ్వు బాగుంటే చాలు అని చెప్పి ఎక్కడున్నా బాగుండాలమ్మా అని. అది ఈ ఉదాహరణ ఇందులోనే చూడొచ్చండి, ఈ కేసులోనే. లాస్ట్ వరకు చూస్తే ఇదే ఈ పాయింట్ల కోసమే లాస్ట్ వరకు వీడియో చూడమంటారు. చిన్న మొక్క చూసి ఇలా జరుపుకుంటూ మీరు గుడ్ ఇన్ఫర్మేషన్ అండి అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. పూర్తి వీడియో చూస్తేనే దాని దమ్ము ఏంటన్నది తెలుస్తుంది. ఆ అబ్బాయి అంతగా ప్రేమించాడు. కిడ్నీస్ పోయి ఎంత సఫర్ అయి ఉంటాడు, లంగ్స్ పోయి హార్ట్ దెబ్బతిన్నది, ఎంత సేవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినా అతను సర్వైవ్ అవ్వలేకపోయాడు, అంటే బ్రతకలేకపోయాడు. కానీ అతను ఏ రోజు కూడా ఈ అమ్మాయి పేరుని బయట పెట్టలేదు. తన తమ్ముడు ఈ పోరాటం చేశాడు, దీంతో సంబంధించిన పోరాటం అంతా అతను తమ్ముడు చేశాడు. ఎలాగన్నా అమ్మాయికి శిక్ష పడాలని పోరాడి మానశిక్ష విధించాడు. ఆ తల్లి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ దేని ఆధారంగా మేము చెప్తున్నాను అంటే బీబీసీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, బీబీసీ వాళ్ళు చాలా క్షుణ్ణంగా ఆ వివరాలు సేకరించి ఆ తర్వాత వాళ్ళు న్యూస్ పబ్లిష్ చేస్తారు. కొద్దిగా పెద్ద పేపర్లో పెద్ద ఛానల్స్ కాబట్టి ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. అంటే ఎలాంటి వాళ్ళు ప్రేమ అంటే ఏంటి, మరణం తథ్యం అని తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయి పేరు చెప్పలేదే, అదే ఒరిజినల్గా ప్రేమ అంటే. అలాంటి ప్రేమను వదిలేసి ఎవరో డబ్బున్నోడు దొరికాడని చెప్పేసి వేరొకరిని చేసుకుని వెళ్ళిపో. ఈ అబ్బాయి ఏదో లెటర్ పెడతాడో లేకపోతే నేను ప్రేమించానని చెప్తాడేమో, కానీ ఎంత తీవ్రంగా హత్య చేసి తప్పించుకొని వేరొకరితో వెళ్ళి వాడిని మళ్ళీ తప్పించి వేరొకరితో, ఇప్పుడు ఒకవేళ ఈ ఆర్మీ వాడి కంటే ఇంకా మంచి సంబంధం ఏమైనా వస్తే మళ్ళీ వీడిని చంపేస్తుందా? ఇలా ఎంతమందిని చంపుకుంటాం డబ్బులు ఉన్నాయని చెప్పి, లేకపోతే బాగా సెటిల్ అయ్యారని. ఇది సరైన పద్ధతి కాదు. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతోనే ఇది పెట్టాను నేను. ఇది మీరు సమాజంలో అందరికీ షేర్ చేయండి. అంటే ఒక అబ్బాయి అమ్మాయిని ఎంత ప్రేమిస్తాడో, అమ్మాయి విషయంలో ఇది అమ్మాయికి అచీవ్ చేసింది, కానీ అబ్బాయి చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అమ్మాయికి అయినా అబ్బాయి అయినా సరే ఒకళ్ళొకరు ప్రేమలో ఉంటే నిజమైన ప్రేమ అంటే ఇది. బెడ్ మీద 11 రోజులు సఫర్ అవుతున్నా నేను చనిపోతానని తెలిసినా ఆ అబ్బాయి ఏ రోజు కూడా ఆ అమ్మాయి పేరు చెప్పలేదు. ఆ అమ్మాయిని శిక్షించాడంటే కోరలేదు. అది కూడా దీంట్లో రాశారు. అంటే అది గొప్పతనం చూడాలి. ఈ అబ్బాయికి నువ్వు డైరెక్ట్గానే విషయం ఇచ్చావు, పురుగుల మంది డబ్బా దొరికింది, నీ ఫోన్ కాంటాక్ట్లో లాస్ట్ కాల్ నీకే జరిగింది, తర్వాత వాదులు వీడియోస్ వచ్చి అక్కడే పడిపోయాడు, ఫోన్ డేటాలో నువ్వన్నీ సెర్చ్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి, ఏదో రోజు బయటపడ్డాయి, తర్వాత గట్టిగా బెదిరిస్తే నువ్వే ఒప్పుకున్నావు, జడ్జి గారి ముందేనే ఒప్పేసుకున్నావు. అంటే ఎందుకు ఇది క్షణకావేశము లేకపోతే
కామ క్రోధ మర్మాచర్యాలకి లొంగిపోవడం అంటే ఇదే. ఇది కొద్ది పెద్దగా లెంగ్తీగా ఉన్న వీడియో. పూర్తిగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ షేర్ చేస్తే అందరూ చూసి ఒక్కలన్నా మారుతారని చెప్పి ఉద్దేశంతోనే మీకు తెలియజేసుకున్నాను. జై హింద్, భారత మాతాకి జై.